ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని, అత్యధికమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరికీ కూడా ధ్యానిద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమేనని చెప్పని ప్రియ దేవుని బిడ్డ. ఎవరు దేవుని కుమారులు అనబడతారు అంటే ఎవరైతే సమాధాన పరుస్తారో. ఈరోజు చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎటువంటి అనుభవంలో ఉంటారంటే సమాధాన పరిచే వారిగా కాదు, కానీ ఇతరుల మధ్యలో గొడవలు పెట్టి, ఇతరుల మధ్యలో లేనిపోని సమస్యలు తీసుకొని వచ్చి వారి సమస్యను ఇంకా పెద్దదిగా చేసి, వారి సమస్యలు ఇంకా వారు ఇంకా ఎప్పటికీ కలవకుండా పెద్ద ఇబ్బందులు కలిగేటట్టుగా చేసేవాళ్ళు అనేకులుగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అయిపోయారు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, ఎవరైతే సమాధాన పరిచే అనుభవంలో ఉంటారో, ఈరోజు మనం సమాధాన పరిచే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఏ గృహంలో అడుగుపెట్టినా, ఎక్కడ అడుగుపెట్టినా వారి హృదయాల్లోనూ, వారి కుటుంబంలోనూ మన ద్వారా సమాధానం కలగాలి. ఎవరు దేవుని కుమారులు అనబడతారంటే గొడవలు పెట్టేవారు కాదు, విభేదాలు కలగచేసేవారు కాదు, మిత్రభేదాన్ని కలగచేసేవారు కాదు, సమస్యలు పెద్దగా చేసేవారు కాదు, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పేవారు కాదు. కానీ ఎవరైతే సమాధాన పరుస్తారో, నిజమే సమస్య ఉంది, నిజమే బలహీనతలు ఉన్నాయి, భయంకరమైన అనుభవాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని తొలగించి సమాధానపరిచి సఖ్యత కలగచేసేవారిగా మనం ఉన్నప్పుడు దేవుని కుమారులుగా పిలువబడతామంట. ఈరోజు అట్టి అనుభవంలోకి మనం నడిపింపబడాలి ప్రియ దేవుని బిడ్డ. దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అంటే నిశ్చయంగా సమాధానాన్ని కలగచేసేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ అనుభవంలో ఉంటామో సమాధానకర్త కూడా మన హృదయాల్లో ఉంటాడు, మన కుటుంబంలో ఉంటాడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇతరుల సమస్యలు, ఇతరుల పరిస్థితులు ఇంకొకరికి చెప్తూ, ఇతరుల మాటలు ఇంకొకరికి చెప్తూ విభేదాలు కలగచేస్తూ ఉంటారు, సమస్యలు కలగచేస్తూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. అటువంటి వారిగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకోవట్లే. అటువంటి వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు మనం ఎక్కడ నిలబడ్డా సమాధానాన్ని కలగచేసేవారిగా ఉండాలి. మన ద్వారా అనేకుల జీవితాల్లో సమాధానాన్ని వారు పొందుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు యెహోవా షాలోమ్, సమాధాన అధిపతి అయిన దేవుడైన, సమాధానకర్త అయిన దేవుడైన, సమాధానకర్త అయిన దేవుడు మన హృదయములకు, తలంపులకు కావలి ఉండి ఆయనే మనకు మన హృదయాల్లో నెమ్మది కలగచేస్తారంట, సమాధానాన్ని కలగచేస్తారంట. ఈరోజు సమాధానకర్తను మనం కలిగి ఉన్నామని ఎలా తెలుస్తుందంటే, ఇతరులకు కూడా మనము సమాధానాన్ని కలగచేసేవారిగా, మనం మాట్లాడినప్పుడు ఇతరులకు సమాధానం కలగాలి, మనం మాట్లాడినప్పుడు ఇతరులకు నెమ్మది కలగాలి, కానీ కలవరం కలగకూడదు, భయం కలగకూడదు. కొంతమంది మాట్లాడితే భయం కలుగుతూ ఉంటుంది, కలవరం కలుగుతూ ఉంటుంది, వారి హృదయాల్లో ఉన్న సమాధానం తొలగిపోతూ ఉంటుంది. నిశ్చయంగా ఈరోజు దేవుని కుమారులుగా మీరు ఉండాలి అంటే సమాధాన పరిచేవారిగా ఉండాలి. సమాధాన పరిచేవారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గొప్ప ఆశీర్వాదం ప్రియ దేవుని బిడ్డ. ఈ కృపను కూడా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలగాలి. నిశ్చయంగా ఇది మనుషుల వల్ల సాధ్యం కాదు. మనం జీవిస్తున్న పరిస్థితుల్లో ఇట్టి అనుభవంలో ఉండడం అసలుకే సాధ్యం కాదు. ఇట్టి అనుభవంలో మనం నడిపింపబడాలంటే నిశ్చయంగా దేవుని సహాయం కావాలి. ప్రభువా, నా మాట సమాధానంగా ఉండాలి. దేవుని అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం, నీ మాటలు కొద్దిగా ఉండవలను, నీ మాటలు కృపాసహితంగా ఉండవలను, నీ మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అని చెప్పి అనేక సార్లు దేవుడు మాటల గురించి రాస్తూ ఉంటాడు. ఈరోజు మన మాట కలహాన్ని రేపకూడదు, మన మాట ఒకరిలో ఉన్న ధైర్యాన్ని చెడిపోన్నట్లుగా చేయకూడదు, మన మాట సమాధానాన్ని కలగచేసే విధంగా ఉండాలి. వేగు చూడడానికి 12 గోత్రాల నుంచి 12 మంది వెళ్ళినప్పుడు 10 మంది తీసుకొని వచ్చిన వాక్కు ఇజ్రాయేలు ప్రజల హృదయాన్ని కలవరం పరిచాయి, ఇజ్రాయేలు ప్రజల యొక్క ధైర్యం కోల్పోయినట్లుగా చేశాయి. ఈరోజు నువ్వు మాట్లాడుతుండగా ఇతరులు ధైర్యపరచబడినట్లుగా దేవుడు అతి గొప్ప మాటను మన హృదయాల్లో, మన నోట్లో దేవుడు ఉంచాలని ప్రార్థించండి. ప్రభా, సమాధానకరమైన మాటలు, మేలుకరమైన మాటలు నా హృదయంలో ఉంచు ప్రభా. అసమాధానాన్ని
సమాధానాన్ని కలగచేసే మాటలు నా హృదయాల్లో నా మాట అంటే నా నోట్లో ఉంచకు ప్రభు అని మనం ప్రార్థించే విధంగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా అప్పుడే మనము దేవుని కుమారులుగా పిలువబడతా ఉంటా. దేవుని కుమారులుగా మనం పిలువబడాలి అంటే సమాధాన పరిచేవారిగా మనం ఉండాలి. రెండోదిగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంటుంది, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకి సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఎంత వీలైతే ప్రియ దేవుని బిడ్డ అంత మట్టుకి ప్రతి ఒక్కరితో సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ చేతనైనంత మట్టుకి, మీరు చేయగలిగినంత మట్టుకి అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పరిచినా, ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టినా, ఇతరులు మిమ్మల్ని నిందల పాలు చేస్తున్నా, ఇతరులు మీ పైన మీకు సమస్యలు కలుగచేస్తున్నా, మీ చేతనైనంత మట్టుకి మీరు ఇతరులతో సమాధానంగా ఉండడానికి ప్రయాసపడండి. నిశ్చయంగా మీరు దేవుని కుమారులు అనబడతారు. అదేవిధంగా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే మొదటిగా మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే సమాధాన పరిచేవారిగా ఉండాలి. రెండోదిగా దేవుని ఆత్మచేత నడిపింపబడే వారిగా మనం ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను వెళ్ళి ఆదరణకర్తను, సత్యస్వరూపైన ఆత్మను పంపిస్తాను, అతడు వచ్చి నీతిని గూర్చి పాపంని గూర్చి మిమ్మల్ని ఒప్పింప చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ అనుభవం చేత మనం నడిపింపబడాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత మనం నడిపింపబడతామో అప్పుడు మనం సమాధాన పరిచే వారిగా ఉండగలుగుతాం. దేవుని ఆత్మ లేకుండా, దేవుని ఆత్మ నడిపింపు లేకుండా సమాధానకరమైన జీవితం మనలో ఉండదు. ఇతరులను సమాధాన పరిచే అనుభవంలో మనం ఉండలేం. కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపింపబడే వారిగా ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ అనుభవంలో ఇంకా నువ్వు నడిపింపబడట్లేదేమో ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడట్లేదేమో, లేకపోతే శరీరానుసారంగా నువ్వు నడిపింపబడుతున్నావేమో. కానీ ఈరోజు ప్రభువుని అడుగు, దేవుని ఆత్మను పొందుకో. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడగలిగినట్లయితే నిశ్చయంగా నువ్వు దేవుని కుమారులుగా పిలువబడతావు. అదేవిధంగా మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూస్తే, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆమె దేవునికి కుమారులుగా మనం ఉండాలంటే ప్రభువు కోరుకుంటుంది ఏంటి తెలుసా? మనం ఎప్పుడు దేవుని కుమారులుగా ఉంటాం, ఎప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఉంటామంటే మన శత్రువులను మనం ప్రేమించినప్పుడు, మనని హింసించు వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు. పగ తీర్చుకుంటా నా పని అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీ శత్రువు ఆకలిగొని ఉన్నప్పుడు వారికి ఆహారం ఇవ్వండి అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ద్వేషిస్తున్నావేమో, ఎవరిపైనైనా ఈర్ష్యను పెంచుకుంటున్నావేమో, పగను పెంచుకుంటున్నావేమో, నీవు అలా ఉంటే దేవుని బిడ్డవు కాదు. ఈరోజు ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మీరు దేవుని కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించండి. ఎవరైతే మిమ్మల్ని బాధపడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది కలగజేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండండి. ప్రభు పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పరుస్తున్నాడు, పలానా వ్యక్తి నన్ను హింసిస్తున్నారు, వారిని ఎలా అయినా బుద్ధి చెప్పు ప్రభు అని కాదు మనం ప్రార్థించవలసింది. వారిని మేలు నిమిత్తం ప్రార్థించాలి. ప్రభు నేను వారిని క్షమిస్తున్నాను, నీవు వారిని క్షమించుదేవా అని ప్రార్థించే వారిగా మనం ఉండగలగాలి ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు క్రైస్తవులము అని పిలువబడుతున్న మనము క్రీస్తుని పోలిన వారిగా మనం నడిపింపబడాలి. క్రీస్తుని ధరించుకున్న వారిగా ఉండాలి. ఆయన బిడ్డలుగా, ఆయన మాదిరిగా. ఎప్పుడైనా చూడండి, తండ్రికి కొడుకుకు పోలికలు లేవనుకోండి, ఏమంటారు? నీ బిడ్డైనా అసలు నువ్వంతా ఒకలాగా ఉన్నావు, ఇతనేంటి ఇంకొకలాగా ఉన్నాడు, అసలు మీ ఇద్దరికి పోలికలే లేవు. ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, లేకపోతే స్వరూపంలో కానీ ఏ పోలికలు లేవు అంటూ ఉంటారు. ఈరోజు స్వరూపంలో దేవుడు తన పోలికలో మనల్ని చేసుకొని ఉన్నాడు. అయితే ప్రవర్తన విషయంలో కూడా దేవునిని పోలిన వారిగా మనం నడిపింపబడితేనే దేవుని బిడ్డలుగా మనం పిలబడతాం, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలబడతాం ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నిశ్చయంగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అంటే సమాధాన పరిచే వారిగా ఉండాలి, దేవుని ఆత్మచేత మనం నడిపింపబడే వారిగా ఉండాలి. అదేవిధంగా చూస్తే మన శత్రువులను ప్రేమించే వారిగా, మనని హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నట్లయితే దేవుని కుమారులం అని పడతాం. నిశ్చయంగా ఈరోజు నుంచి ప్రయాసపడండి. నిశ్చయంగా ప్రభువు మీ జీవితాల్లో గొప్ప మేలు చేయను గాక. క్రీస్తుకు మాదిరిగా, క్రీస్తును పోలి మీరు నడిపింపబడుదురు గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.
మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తి మంత్రుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిజమే తండ్రి, నీ బిడ్డలుగా ఉండాలంటే ఎలా మేము ఉండాలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా నిశ్చయంగా అట్టి ఆత్మీయ అనుభవంలో, అయా అట్టి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ప్రభా మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా సమాధాన పరిచే వారిగా మేము ఉండాలి, నీ ఆత్మచేత నడిపింపబడే అనుభవంలో ఉండాలి. మా శత్రువులను ప్రేమించి మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించే అనుభవంలో మేము ఉండాలి ప్రభా. అటు కృప దయచేయండి. అట్టి అయా ఉన్నతమైన ఆత్మీయ అనుభవం తండ్రి, అయా అటు ప్రతిష్ట కలిగిన జీవితాన్ని బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని దీవించండి, కుటుంబాన్ని దీవించండి, మేలు చేత నడిపించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో దీవెన, ఆశీర్వాదం, కృప మెండుగా కలగ చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.